కాంగ్రెస్ పార్టీలో తాజాగా సంభవిస్తున్న పరిణామాలను చూస్తూ ఉంటే ప్రియాంక గాంధీ వాద్రా ఏదో ఒక రోజు పార్టీ అధినేత్రి అవుతారా అనే అనుమానాలు వస్తున్నాయి. అతి త్వరలో దేశవ్యాప్తంగా జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను ఎంపీ ప్రియాంకకు అప్పగించారు. కాగా కేరళంలో వీడి సతీశన్ ఎంపికలోనూ ప్రియాంక గాంధీ వాద్రా మాటే చెల్లుబాటు అయ్యింది. అలాగే కర్ణాటకలో డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడంలోనూ ఆమె కీలకమైన పాత్ర పోషించారు. అంతిమంగా రాహుల్ కంటే ప్రియాంకయే బెటర్ అనే అభిప్రాయం కాంగ్రెస్ శ్రేణుల్లో సర్వత్రా వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యత ఎంపీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకి అప్పగించారు. తాజాగా జరిగిన కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశంలో హైకమాండ్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ ఈ 5 రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లో బీజేపీ ప్రభుత్వాలున్నాయి. కాగా ఒక పంజాబ్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. అయితే ఈ 5 రాష్ట్రాల్లో ఎక్కడా కాంగ్రెస్ ప్రభుత్వాలు లేవు. కాగా ఈ 5 రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా జాతీయ స్థాయిలో మరోసారి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని అధిష్టానం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ 5 రాష్ట్రాల్లో ప్రియాంక గాంధీ సుడిగాలి ప్రకటన చేస్తున్నారు. ప్రత్యేకంగా మహిళలు, యువతను ఆకట్టుకునేలా హామీలు గుప్పిస్తున్నారు. మొత్తం మీద ఈ 5 రాష్ట్రాల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మిషన్ 2026 పేరుతో భారీ కార్యాచరణకు తెరలేపింది. కాంగ్రెస్ పార్టీలో తాజాగా సంభవిస్తున్న పరిణామాలు చూస్తుంటే ప్రియాంక గాంధీ మాట ఎక్కువగా చెల్లుబాటు అవుతుందనే సంకేతాలు అందుతున్నాయి. దీనికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కేవలం కేరళం రాష్ట్రంలోనే హస్తం పార్టీ విజయకేతను ఎగరవేసింది. అయితే కేరళంలో నూతన ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయం 11 రోజుల వరకు తేలలేదు. ముఖ్యమంత్రి రేసులో కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితల చివరి వరకు నిలిచారు. జాతీయ రాజకీయాల్లో తనకు కొండంత అండగా ఉన్న కేసీ వేణుగోపాల్ని ముఖ్యమంత్రిని చేయాలనేది రాహుల్ గాంధీ కోరికంటారు కాంగ్రెస్ నాయకులు. అలాగే మరికొంతమంది రమేష్ కోసం ప్యారివీలు చేస్తారు. అయితే కేరళంలో సామాన్య కాంగ్రెస్ కార్యకర్తలకు 24 గంటలు అండగా నిలుస్తున్న వీడి సతీశన్కే సీఎం పదవి వల్ల ప్రియాంక పట్టుబట్టినట్టుగా కాంగ్రెస్ వర్గాల సమాచారం. దీంతో కాంగ్రెస్ అధిష్టానం చర్చోపచర్చలు చేసింది. చివరకు ప్రియాంక గాంధీ మాటల్లో లాజిక్ అందరికీ నచ్చింది. అంతిమంగా కేరళ ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. కేరళం ఒక్కటే కాదు, కర్ణాటకలో ప్రియాంక గాంధీ మాట చెల్లుబాటైంది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కాంగ్రెస్ విజయం తర్వాత హైకమాండ్కి ఇచ్చిన మాట ప్రకారం ఉప ముఖ్యమంత్రి పదవితో డీకే శివకుమార్ సర్దుకుపోయారు. కాగా అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ దూతగా వచ్చిన కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం అమలు కాకపోయినప్పటికీ పార్టీ నుంచి వైదొలిగేందుకు డీకే శివకుమార్ ఏ రోజు ప్రయత్నించలేదు. డీకే శివకుమార్లోని ఈ నిబద్ధతే ప్రియాంక గాంధీకి నచ్చింది. దీంతో పట్టుబట్టి సిద్ధరామయ్య చేత రాజీనామా చేయించారు. డీకే శివకుమార్కు సీఎం పదవి లభించడంలో ప్రియాంక కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో రాహుల్తో పోలిస్తే ఆయన సోదరి ప్రియాంక్ ఇమేజ్ పెరుగుతోంది. పార్టీ కేడర్ కూడా ఈ విషయం అంగీకరిస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వందే మాతరం, నరేగా బిల్లు వంటి అనేక అంశాలకు సంబంధించి ఎన్డీఏ కూటమికి ధీటుగా ప్రియాంక కౌంటర్ ఇవ్వటం అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు, సమావేశాలు ముగిశాక లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన తేనేటి విందుకు కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీయే హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ ఎంతో పరిణితిగల నాయకురాలిగా వ్యవహరించారని రాజకీయ పరిశీలకులు సైతం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలన్న డిమాండ్ కేడర్ నుంచి బలంగా వినిపిస్తోంది. ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రెసిడెంట్ చేయాలంటూ సోనియా గాంధీకి ఒడిశాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ఒక లేఖ రాయటం విశేషం. ఇదిలా ఉంటే ప్రియాంక గాంధీ కనుముక్కు తీరులో నానమ్మ ఇందిరను పోలి ఉంటారు. ఆమె హావభావాలు కూడా ఇందిరలాగే ఉంటాయి. కాగా 2019లో జరిగిన వైనాడ్ ఉప ఎన్నికల్లో గెలిచి ప్రియాంక గాంధీ తొలిసారిగా లోక్సభలో అడుగుపెట్టారు. అప్పటి నుంచి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయ ప్రస్థానం మొదలైంది. మొత్తం మీద ప్రియాంక గాంధీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.